యాకోబు రాసిన పత్రిక 5:20. పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయవలని తాను తెలుసుకున్నవాళ్ళను. ఓకే ఓకే, వెరీ గుడ్. 1 పేతురు 4:8. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు వికృతమైన ప్రేమ గల వారై ఉండుడి. ప్రేమ అనేకమైన పాపములను కప్పును. యూదా 15 ఆదాం మొదలుకొని ఏడవాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనేను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటి గురించి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాను. చాలు చాలు. మనం చూసాం, మొదటిగా ధర్మశాస్త్రం ఎవరికి కావాలంటే ధర్మ విరోధులకు కావాలి, అవిధేయులకు కావాలి. రెండవదిగా భక్తిహీనులకు కావాలి, పాపులకు కావాలి. తర్వాత అపవిత్రతులకు కావాలి, మత ద్వేషకులకు కావాలి. అనగా అపవిత్రులు అంటే ఎవరు? అన్హోలీ. మనం పాపులో భక్తిహీనుల కిందనే కేటగిరీ కిందనే వీళ్ళు వస్తారు. అపవిత్రులు అంటే అన్హోలీ. తెలుసు కదా మీకు, పరిశుద్ధము లేనిగా జీవించే వాళ్ళు, హోలీనెస్ లేకుండా జీవించే వాళ్ళు, వాళ్ళకి మత ద్వేషకులు అంటే ఒక పరిశుద్ధతకి శ్రేష్టమైన వాటికి స్థలం ఇవ్వకుండా జీవిస్తారు చూడండి. వారికి కూడా ఏం కావాలంటే ధర్మశాస్త్రము వారికి అవసరం అవుతుంది. తర్వాత హిత హంతకులకును, అనగా ఎవరు? తల్లిదండ్రుల హంతకులకు, తల్లిని తండ్రిని హంతము చేసే వాళ్ళకి ధర్మశాస్త్రము కావాలి. తర్వాత వ్యభిచారులకు, పురుష సంయోగకులు. వ్యభిచారులు అంటే మనకు తెలుసు కదా, నేను రెఫరెన్స్ మాత్రం చెప్తాను. 1 కొరింథీ 6:9 అక్కడ మనం చూస్తాం వ్యభిచారులు. 1 కొరింథీ 5:9-11 అక్కడ మనం చూస్తాం వ్యభిచారులు. ఎఫెసీ 5:5 అక్కడ మనం చూస్తాం వ్యభిచారులు, పురుష సంయోగకులు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:16 అక్కడ మనం చూస్తాం వ్యభిచారులు, పురుష సంయోగకులు. ప్రకటన గ్రంథం 21:8 అక్కడ మనం చూస్తాం. 22:15 అక్కడ కూడా మనం చూస్తాం పురుష సంయోగకులు వ్యభిచారులకును. వ్యభిచారులు అంటే మనకు తెలుసు కదా, వ్యభిచారం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు, మనకు తెలుసు. పురుష సంయోగులు అంటే పురుషులు కామముతో, చెడ్డ ఆలోచనలతో ఒకరి మధ్య ఒకరు చెడు కార్యాలు చేసుకునే వాళ్ళు పురుష సంయోగకులు. అనగా ఇది ఒక నీచమైన ఒక కార్యం కాబట్టి నేను దాన్ని వివరించాల్సిన పని లేదు. ఇది ముందుగానే లేవీయులు రాసిన పత్రిక 18:22 రాయబడి ఉంది. ఇలాంటి పాపములు చేయకూడదని ధర్మశాస్త్రంలో వీళ్ళ గురించి లేవీయులు రాసిన పత్రిక 18:22 రాయబడింది. తర్వాత మనుష్య జోర్చుకొనుచు, అనగా ఎవరు? కిడ్నాపర్స్ అన్నమాట. వీళ్ళు స్లేవ్ ట్రేడర్స్. మనుషుల్ని ఏం చేస్తారు? కిడ్నాప్ చేసేవాళ్ళు, జోర్చుకునే వాళ్ళు, మనుషుల్ని కిడ్నాప్ చేసేవాళ్ళు అబద్ధికులు, లయర్స్. అబద్ధం గురించి చెప్పాల్సిన పని లేదు, మనకు వాక్యం ఏనో తెలుసు. యోహాను 8:44 ఎవరుంది? సాతాను అబద్ధమునకు జనకుడు. 44:55 అక్కడ మనం చూస్తాము. 1 యోహాను 1:10 మనం అక్కడ చూస్తాము. 1 యోహాను 1:10, 1 యోహాను 2:4, 1 యోహాను 2:22, 1 యోహాను 4:20, 1 యోహాను 5:10, తీతు 1:12 అబద్ధికులు. తర్వాత అభిమానికులకు అంటే ఎవరంటే వీళ్ళు దేవుని యొక్క వాళ్ళు చెప్పిన మాటను జవదాటే వాళ్ళు, అనగా మాట ఇచ్చి తప్పేవాళ్ళు. దేవుడికి వాగ్దానం చేసి, దేవుడితో నిబంధన చేసి ఏం చేసేవాళ్ళంటే దాని నుండి తొలగిపోయేవారు, చేయకుండా తప్పించుకునేవాళ్ళు. ఇప్పుడు తీర్మానం చేసుకుని, తీర్మానానికి నేను ఎప్పుడు చెప్పాను నేను చేయను అనే మాట అలా ఉంటారు చూడండి, వాళ్ళు హితబోధకు విరోధమైన వాళ్ళు. ఎవరంటే హితబోధ అంటే ఒక హెల్తీ డాక్ట్రిన్ కి, ఆరోగ్యవంతమైన సిద్ధాంతానికి విరోధమైన వాళ్ళు. వీళ్ళు ఎవరు? 1 తిమోతి వీళ్ళని చూస్తాం. 2 తిమోతి 4:3 వీళ్ళు చూస్తాం.
2 తిమోతి 4:3 వీళ్ళు చూస్తాం. తీతు 1:9 చూస్తాము. తీతు 1:9, రోమిలకు రాసిన పత్రిక 13:9 చూస్తాం. గలతీలు 5:21 చూస్తాం. 2 తిమోతి 4:3, తీతు 1:9, రోమిలకు రాసిన పత్రిక 13:9, గలతీలు 5:21. సరే, వీళ్ళందరూ 13 రకాలైన వాళ్ళ గురించి పౌలు రాస్తున్నాడు. ధర్మశాస్త్రము నీతిమంతులకి నియమింపబడలేదు కానీ ధర్మశాస్త్రము ఇట్టి వారికి నియమింపబడెను. ఎట్టి వారికి? ఇప్పుడు చదివినాం చూడండి, వీళ్ళకి మాత్రమే ధర్మశాస్త్రము. వీళ్ళకి కూడా ఎందుకు ధర్మశాస్త్రం అంటే వీళ్ళు పాపులు అని చూపించడానికి ధర్మశాస్త్రం. వీళ్ళకి విమోచన ధర్మశాస్త్రంలో లేదు. అర్థమైందా? వీళ్ళకి విమోచన ధర్మశాస్త్రంలో లేదు. వీళ్ళు పాపులను ఇప్పుడు అడుగుతున్నారు కదా, సిగరెట్ తాగొద్దని బైబిల్ ఎక్కడ ఉంది చూపి అని. సరే, బైబిల్లో చూపిస్తే మాత్రం మానేస్తాడా? బైబిల్లో ఏది కూడా బైబిల్లో ఉంది, నీ దేహము పాడు చేస్తే నేను పాడు చేస్తా అంటాడు. దాని కిందనే ఎన్నో వస్తాయి, చాలా వచ్చేస్తాయి. అంతే, సింపుల్ కదా. వాళ్ళకి ధర్మశాస్త్రం అవసరం. తప్పుని వీళ్ళందరూ కూడా తప్పు నేను చేసే. ఇప్పుడు లోకస్తులు చూడండి, బూతు మాటలు మాట్లాడతారు, అది తప్పు కాదు అంటారు వాళ్ళు. ఏంది? అది తప్పు కాదు, వాళ్ళకి తప్పు కాదు. మనం ఇతరులను ఏదైనా బూతు మాట మాట్లాడమంటే అది మనకి మహాపాపం, అది తప్పు. అది కానీ వాళ్ళకి అది తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు ధర్మం లేకుండా జీవిస్తుండ్రు, తప్పు లేకుండా జీవిస్తుండ్రు. ఇప్పుడు చూడండి, 2 పెళ్లిళ్ళు చేసుకోవడం తప్పు అనేది మనకు తెలుసు, కానీ లోకస్తుల్లో చూడండి అది వాళ్ళకి తప్పు. వాళ్ళకి తప్పని నువ్వు ఎలాగ చెప్తావు? ఎలాగా? ధర్మశాస్త్రం చూపించి, అయ్యా దేవుడు వాక్యంలో ఉంది ఇది తప్పు అని చూపించడానికి ధర్మశాస్త్రము మంచిది, ఉపయోగకరమైనది. ఇవన్నీ కూడా ఎందుకు? ఇవన్నీ కూడా మంచివి. ఇవన్నీ కూడా దేవుడి యొక్క నీతికి, పరిశుద్ధతకు విరోధమైనవి ఇవన్నీ కూడా కార్యాలు. కానీ ఇక్కడ పౌలు చివరగా ఏమంటున్నాడంటే, మనం చూద్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఇప్పుడు ఏమంటున్నాడంటే, అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము అట్టి వారికి నియమింపబడిన గాని నియమింపబడ్డాను. నేను దేనికి నియమింపబడ్డానంటే, శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించాడు. నేను ఈ సువార్తకు, మహిమ గల సువార్తకు నియమింపబడ్డాను. అనగా ఏమని అర్థం అంటే, ధర్మశాస్త్రాన్ని ప్రకటించడానికి కాదు నేను నియమింపబడింది, మహిమ గల సువార్తను ప్రకటించడానికి నియమింపబడ్డానని పౌలు చెప్తున్నాడు. సరే, ఇప్పుడు మెయిన్ అయిన కార్యం మనం వస్తున్నాం. ఏంటంటే, ధర్మశాస్త్రము ఏ ఒక్క స్పిరిచువల్ మెచ్యూరిటీని పుట్టించదు, కానీ ఈ మహిమ గల సువార్త మనిషికి స్పిరిచువల్, ఆత్మీయమైన పరిపక్వతను పుట్టించి లోపల మనిషిని అంతరంగము నుండి లోపల నుంచి మారుస్తూ, లోపల మారుస్తుంది, బయట మారుస్తుంది. కానీ ధర్మశాస్త్రము బయట మాత్రమే మారుస్తుంది, లోపల మారదు. యేసు ప్రభు అన్నాడు, సున్నము కొట్టిన సమాధుల్లారా పైకి బాగున్నారు కానీ లోపల ఏంది? మీరు కుళ్ళిపోయి ఉన్నారు. ధర్మశాస్త్రము లోపల మార్చదు, పైకి. ధర్మశాస్త్రము పైన మారుస్తుంది కానీ లోపల మార్చదు. కానీ సువార్త మహిమ గల సువార్త అంటే మంచి వార్త. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి మంచి వార్త ఏం చేస్తుంది అంటే, మనుషుల్ని లోపల నుండి అతన్ని మారుస్తుంది. లోపల అంతరంగముల నుండి మార్చి, లోపల నుండి ఎలాగైతే ఒక కోడి గుడ్డు నుండి పగిలి బయటకు వస్తుంది, అలాగా సువార్త ఏం చేస్తుంది అంటే, లోపల నుండి మనిషి హృదయాన్ని పగలగొట్టుకొని అతని క్రీస్తు యొక్క స్వరూపంలోనికి తీసుకొని వస్తుంది. హల్లెలూయా. ఈ యొక్క మహిమ గల సువార్త యేసు ప్రభు ఎవరని చెప్తుంది? ధర్మశాస్త్రము నువ్వు ఎవరో చెప్తుంది, కానీ మహిమ గల సువార్త యేసు ప్రభు ఎవరో అని చెప్తుంది. యేసు ప్రభు ఏం చేశాడని చెప్తుంది. యేసు ప్రభు నీ కోసం ఏం చేశాడని చెప్తుంది. యేసు ప్రభు నీ కోసం ఏం చేస్తున్నాడని చెప్తుంది. యేసు ప్రభు నీ కోసం ఏం చేస్తాడు, ఏం చేయబోతాడని కూడా చెప్తుంది. హల్లెలూయా. కొట్టు చేపట్లు. ధర్మశాస్త్రము నువ్వు ఎవరు అని చెప్తుంది, నీ పాపం ఏంటో చెప్తుంది, నువ్వు ఎట్లాంటి వాడు చెప్తుంది, నీ వల్ల ఏం కాదని చెప్తుంది.
కానీ మహిమ గల సువార్త యేసు ప్రభు ఎవరని చెప్తుంది? యేసు ప్రభు నీ కోసం ఏం చేసి ఉన్నాడు? నీ పాపాన్ని క్షమించాడు, నీ పాపాన్ని మోసాడు, నిన్ను క్షమించాడు, నిన్ను నీతిమంతుడిగా చేశాడు, నిన్ను నీతిమంతుడిగా మారుస్తాడు. రాబోయే యుగంలో తన మహిమ గల సువార్తను ప్రకారం నిన్ను కూడా మహిమలో చేర్చుకొని నీకు కూడా ఆయనతో పాటు నీకు మహిమలో పాలిభాగం ఇస్తాడంటే రే 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 అది మహిమ గల సువార్త యొక్క పవర్. మహిమ గల సువార్త దేవుని మహిమను వెల్లడిపరుస్తుంది. శ్రీమంతుడగు దేవుడు, శ్రీమంతుడు అనే మాటకు అర్థం ఏంటంటే ధనికుడు, సంపన్నుడు అని అర్థం అంట. శ్రీమంతుడగు దేవుడు, దేవుడు ఎవరంటే శ్రీమంతుడు. చూడండి, ధర్మశాస్త్రము మనిషిని జీరో చేసేస్తుంది. ఒక ధర్మశాస్త్రం ప్రకారం జీవించేవాడంటే వాడు చేసిన పాపానికి తన దగ్గర ఉన్న ఆవులు, ఎడ్లు, మేకలు అన్నిటిని కూడా బలి అర్పించేస్తే ఇంకేమవుతాడు? వాడు జీరో. వాడు కానీ శ్రీమంతుడు, ధనికుడు, సంపన్నుడు, రిచ్ అండ్ ప్రాస్పరస్ గాడ్, దేవుడు మహిమ గల సువార్త ద్వారా, ఆయన చేసిన కార్యముల ద్వారా ఆయన దరిద్రుడై మనల్ని ధనవంతుడిగా చేశాడు. హల్లెలూయా. శ్రీమంతుడగు దేవుడు మనల్ని ధనవంతుడిగా చేసేవాడు ఆయన. మనకన్ని సంపన్నతను, పరలోక మహిమను మనకి ఇచ్చేవాడు ఆయన. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న వారు ఎవరు కూడా పేదవాడిగా ఉండడు, పేదవాడిగా చనిపోడు. అబ్దుల్ కలాం చెప్పాడు, అబ్దుల్ కలాం మాట చెప్పాడు కదా, పేదవాడిగా పుట్టడం తప్పు కాదు కానీ పేదవాడిగా చనిపోవడం తప్పు అన్నాడు. కానీ దేవుని మహిమ గల సువార్తను, యేసు ప్రభువును అంగీకరించిన వాడు పేదవాడిగా ఎప్పుడు చనిపోడు. దేవుడు వాడిని సమృద్ధిగా, ఆకాశ పక్షులని పోషించేది, అడవి సింహాలని, అడవిని మృగాలను కూడా దేవుడు ఆకలితో ఉంచి దేవుడు మనకు సమృద్ధి అయిన ఆహారం ఇస్తాడు. ఇంకా సమృద్ధి అయిన ఆహారం కాదు, ఈ లోకంలో మనము ఏ మహిమలైతే చూడాలో ఆ మహిమలు చూసేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు నా జీవితంలో అందుకని దేవుణ్ణి మనము ఎందుకని మనము డబ్బు కోసం దేవుణ్ణి వెంబడించాలా? కానే కాదు. నేను ఆ సువార్తను నేను చెప్పలేదు. నేను చెప్పడం ఏంటంటే ఆయన నమ్ముకుంటే ఇవన్నీ కూడా మనకి. శ్రీమంతుడు దేవుడు గురించి చెప్తాను. సంపన్నుడు, ధనవంతుడు, వెల్తీ అండ్ ప్రాస్పరస్ గాడ్, రిచ్ అండ్ బ్లెస్డ్ గాడ్, ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది. బ్లెస్డ్ గాడ్, రిచ్ అండ్ బ్లెస్డ్ గాడ్. ఆయన సువార్తను మనం అంగీకరిస్తే ఆయన స్థానం ఏంటో మనల్ని కూడా ఆ స్థానంలో పెడతాడు. ఆయన మహిమ గల సువార్తను చూడండి. ధర్మశాస్త్రము దారి వేరు, సువార్త దారి వేరు. మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు, యేసు ప్రభు మనకి ఆ వాక్యం చెప్తానన్నాను కదా, యోహాన్ సువార్త 1:17 యోహాన్ సువార్త 1:17 మనం చూస్తే సింపుల్ వాక్యం. అది మనకందరికి కూడా తెలుసు. మనందరూ కూడా మనము మార్క్ చేసుకోవాలి. బైబిల్లో ఈ వాక్యాన్ని మనం మార్క్ చేసుకోవాలి. క్రైస్తవులైన మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించకూడదు. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, అంతే, మోషేతో అయిపోయింది. కానీ ఇప్పుడు మనకి యేసు ప్రభు వచ్చారు కదా, యేసు ప్రభు ప్రకారం మనకి కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగేను. గ్రేస్ అండ్ ట్రూత్ ఎవరిచ్చారు? యేసు ప్రభు ఇచ్చారు. కానీ ఈరోజు కొంతమంది ధర్మశాస్త్రాన్ని ఫాలో చేస్తారు క్రైస్తవులు. ఎప్పుడో నేను 2 months బ్యాక్ 3 months బ్యాక్ ఒక వివాహం చూశాను. ఆంధ్రాలో ఉన్న వాళ్ళు యూదుల ప్రకారం పెళ్లి చేసుకుంటున్నారు. యూదులు పెళ్లి చేసుకుంటారు కదా, ఆ పెళ్లి ప్రకారము ఆంధ్రాలో ఉన్న క్రైస్తవులు చేసుకుంటున్నారు. ఏమన్నా బుద్ధి ఉందా వాళ్ళకి? దేవుడు మనల్ని వాటి నుండి విడిపించి దారి పోవద్దురా అంటే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ దారినే పోతున్నారు. ధర్మశాస్త్రం ఉండి దేవుడు మనల్ని విడిపించి క్రీస్తు అనే ధర్మశాస్త్రానికి, కల్వరి సిలువ అనే ధర్మశాస్త్రానికి దేవుడు మనల్ని అంటిగట్టాడు. మన మోసే ధర్మశాస్త్రం కాదు మనం ఫాలో కావాల్సింది. యేసు ప్రభు ఇచ్చిన 2 ఆజ్ఞలు, 2 ధర్మశాస్త్రములు. మత్తయి సువార్త 22:37-38 ఉంది. నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయన్ని సేవించాలి. 2వది నీ పొరుగు వారిని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంతే. 10 commandments కాదు మనకి, 2 commandments మనకి. మనం ఏంటంటే 10 commandments రాసి పెట్టుకుంటాం ఇంట్లో పేపర్లు. మనకు కావాల్సింది 2 commandmentsలే ఫాలో అవ్వాల్సిన. అది మోసే, అది యూదులకి. మనకేంటి? 2 ఆజ్ఞలే మనకి. నిన్ను వలె నీ దేవుని నువ్వు ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. తర్వాత
దేవుడు మన దగ్గర ఎదురు చూసేది ఫలాలు ఎదురు చూస్తాడు. ఇది దేవుడి యొక్క ధర్మశాస్త్రం, క్రీస్తు యొక్క ధర్మశాస్త్రము. గలతీలు 5:22-23లో 22 చదవండి. గలతీలు 5:22లో ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదీ లేదు. దేర్ ఈస్ నో సచ్ లా అగేనెస్ట్. దీనికి మించిన విరోధమైన ధర్మశాస్త్రము. నియమం అంటే ఏంది? ధర్మశాస్త్రమే. దేర్ ఈస్ నో సచ్ లా అగేనెస్ట్ ఇట్. దీనికి మించింది లేదు. హల్లెలూయా. సువార్త దేవుణ్ణి, శ్రీమంతుడకు దేవుడు మహిమగల సువార్తను ఆయన మనకి అప్పచెప్పాడు. మనము కృపచేత విశ్వాసం ద్వారా రక్షణ పొందాం. దీనికి మించిన నియమము, ధర్మశాస్త్రము లేదు. సువార్త శక్తివంతమైనది, మహిమగల సువార్త. అది పౌలు చెప్తున్నాడు, నశించుచున్న వారికి దేవుని శక్తి అయి ఉన్నది. రోమిలకు 1:16. పవర్ ఆఫ్ గాస్పల్. శక్తివంతమైన సువార్త దేవుని దగ్గర నుండి వచ్చేది. యేసు ప్రభువు చూడండి, మనము పరిసయ్యులు సదుసయ్యుల గురించి మనం చూస్తే వాళ్ళు మన పైన భారాలు మోపుతారంట, మన పైన హెవీ బర్డెన్స్ మోపుతారు. కానీ యేసు ప్రభు మనకన్నిటిని కూడా యేసు ప్రభు సులభం చేశాడు మనకి. నిజంగా యేసు ప్రభు గాని చూస్తే, దయచేసి యేసు ప్రభుని పరలోకంలో చూస్తే ప్రభు స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ అని దూరంగా ఉండొద్దు. వాక్యాన్ని చదవండి. ఆయన మన కోసం ఎన్ని చేశాడు తెలుసా? ఎంత చేశాడు తెలుసా? మనకి ధర్మశాస్త్రము ఫాలో అవ్వని మనకి ఆయన ఫాలో అయ్యి, మనకి ధర్మశాస్త్రం ఫాలో అయినట్టు మనకి ఆయన పత్రం ఇచ్చాడు. ఆయన మన దగ్గరికి, నువ్వు ఆల్ రైట్, యు ఆర్ 100% నువ్వు నీతిమంతుడు అని సర్టిఫికేట్ ఇచ్చాడు మన దగ్గరికి. కానీ మనం ఈరోజు కూర్చొని నేను పాపిని ఏడుస్తా ఉంటే ఏం ప్రయోజనం? దేవుడు ఆల్రెడీ నువ్వు పరిశుద్ధుడివి, నీతిమంతుడు అని రాసి ఇచ్చేశాడు మనకి. ఆయన నీతిలో బ్రతుకుతున్నాము, ఆయన పరిశుద్ధతలో మనం బ్రతుకుతున్నాము. ఇది ధర్మశాస్త్రము, క్రైస్తవ ధర్మశాస్త్రము. దేవుని నీతి, దేవుని యథార్థత, ఇది దేవుని కార్యాలంటే. దేవుడు మనకి ఎన్నో కార్యాలు దేవుడు చేసి ఉంది. దేవుడు మన దగ్గర ఎదురు చూసేది 2 ఆజ్ఞలు ఫాలో అయినావా లేదా, 2 ఆత్మ ఫలాలు ఫలించినమా లేదా, అంతదా దేవుడు ఎదురు చూస్తాడు. ఈ 2 ఆజ్ఞలు ఫాలో అవ్వడం కష్టమేం కాదు, చాలా చాలా సులభం. ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం కష్టమా? పొరుగు వాడిని ప్రేమించడం కష్టమా? ప్రేమ కూడా కష్టమైపోతే ఈరోజు ఇంకేం అనాలి చెప్పండి? ఇంకా ప్రేమించడం కష్టమా? కొండ ఎక్కడం కష్టము, లోయలు దిగడం కష్టము, ఇంకా కష్టమైనవి చాలా ఉన్నాయి. అవన్నీ కష్టమంతా దేవుడు సులభమైనవి దేవుడు మనకు ఉంచి వెళ్ళిపోయాడండి. యేసు ప్రభు కోసం మనం ఎంత స్తుతించినా దేవుడు అంత చెప్పలేము. ఆయన యేసు ప్రభుని మాటల్లో వర్ణించలేము, ఆయన మాటల్లో చెప్పలేము. ఆయన అంత గొప్పవాడు. ఆయన మన కోసం అన్ని గొప్ప కార్యాలు చేశాడు ఆయన. నిజంగా యేసు ప్రభు గురించి ధ్యానిస్తే ఈ పౌలు అంటున్న రాబోయే మహిమ ఎదుట ఇవన్నీ ఎన్న తగినవి కావు. ఏంటి? తన శరీరము, తన బాధలు, నొప్పులు, కొరడా దెబ్బలు, అతను హింసించబడింది, అన్ని దెబ్బలు కూడా. అంటే యేసు ప్రభు మహిమ ఎదుట అంటే ఆలోచించండి ఎంత గొప్పవాడనేది ఆయన. యేసు ప్రభు ఎంత గొప్పవాడనేది చూడండి. ఈరోజు దేవుడు మనకు రూల్ పెట్టలేదండి. ఆయన చెప్పాలంటే ఒక్క రూల్ కూడా లేదు. ఈజీగా యేసు ప్రభు నీ కోసం నా కోసం ఆయన మార్గాన్ని సులభం చేశాడు. పరిసయ్యులు సద్దుసయ్యులు మార్గాన్ని కష్టం చేస్తే యేసు ప్రభు మార్గాన్ని సులభం చేశాడు. ఆయన ఏ కష్టం లేకుండా కష్టపడద్దండ్రా అంటే మనం ఇంకా కష్టపడుతున్నాం. ముస్లింలు చూడండి, ఈ దినాల్లో ఎంత 40 రోజులు హజ్జుకు వెళుతున్నారు. హజ్జుకు వెళ్ళాలని నేను తెలుసా? హజ్జుకు వెళ్ళాలంటే ఒక్కరికి 5 lakhs, ఒక్కరికి. 4 పోతే 25 లక్షలు తీర్థయాత్రకి. అక్కడ పోతే ఏం ఈజీగా ఆ యొక్క కాబా స్టోన్ని ఈజీగా టచ్ అయిన అవుతుందా? ఎంత గుంపు జనాలు, ఆడ తొక్కిసలాట, ప్రాణాలు పోతాయి. మనకేసు ప్రభు అది ఏం చెప్పలేదండి. యెరూషలేముకి రండ్రా అని కూడా చెప్పలేదు ఆయన. ఇంతకు యెరూషలేము 3 సార్లు, సంవత్సరానికి 3 సార్లు పోయాడు. పస్కా పండుగ చేశాడు. పస్కా పండుగ కూడా చెయ్యొద్దన్నాడు మనల్ని. ఏంటండి? ఆయన మాటల్లో చెప్పలేము ఆయన్ని.
ఆ? అన్ని ధర్మశాస్త్రం రూల్స్ అన్ని ఆయన ఫాలో అయ్యి ఆయన సున్నతి పొంది మనల్ని సున్నతి పొందండి అని కూడా చెప్పలేదు ఆయన. అన్ని నియమాలను ఆయన చేసి మనల్ని నియమములలో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో పెట్టలేదు దేవుడు మనల్ని. పౌలు అంటున్నాడు క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా దేవుడు చేసి ఉన్నాడు. ఫ్రీడమ్, దేవుడు మనల్ని చేయమంటున్నాడు, పనులు చేయమంటున్నాడు. ఎట్టంటే ఫ్రీడంలో నుండి చేయమంటున్నాడు ఆయన. దేవుడు చెప్పి చేస్తాడు ధర్మశాస్త్రం, చెప్పకుండా నీ అంతా నువ్వు చేస్తే అది ప్రేమ. రోడ్లో ట్రాఫిక్ లైట్లే లేకపోతే ఎవడు ఎట్టపోతాడు అనేది మనకెందుకు తెలుసా? ధర్మశాస్త్రం అడ్డుపడుతుంది మనకి. మనం సరిగ్గా పోకపోతేనే. క్లియర్గా పౌలు రాశాడు కదా, నీతిమంతుల కోసము కాదు, మనం నీతిమంతులమే, మనకు ధర్మశాస్త్రం ఇంక అవసరం లేదు. క్రీస్తు వలన కృపా సత్యము మనకు వచ్చింది. ఆయన మాటలు, ఆయన జీవం, ఆయన నడవడిక, ఆయన జీవితమే మనకు ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్రము మనల్ని పట్టి పెట్టుకోదు. ఈ ధర్మశాస్త్రం మనల్ని స్వతంత్రులుగా దేవుడు చేశాడు. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక.